Welcome to SB News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాల మండల కాంగ్రెస్ నాయకులు వాంకుడోతు బీకోజీ, దారా అశోక్ మాట్లాడుతూ పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఒక అమాయక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం సబబు కాదని, నిజంగా వారు ఎటువంటి తప్పు చేయకపోతే ఇప్పటి వరకు ప్రజల ముందుకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లపై బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ గుండాల మండల అధ్యక్షులు గుర్రం పుష్పరాజు, మండల నాయకులు వాంకుడోతు రమేష్, బుక్య శ్రీను, పాయం గణేష్, సనప రాంబాబు, జాటోతు వీరన్న, గడ్డం రాజేష్, మండలోజు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వారి నాయకుడు చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారి మీద విమర్శ, అదేవిధంగా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద విమర్శనాత్మకంగా మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ గుండాల మండల కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కావడం అనేటువంటిది జరిగింది. మరి ఎఫ్ఐఆర్ అయినటువంటి వ్యక్తి తను ఆ తప్పు చేశాడా లేదా అని నిరూపించుకోవడానికి అనేక కోర్టులున్నాయి, చట్టాలున్నాయి. ఆ విధంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అది కాకోకుండా ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేసినట్లుగా మొన్న 4వ తారీఖు గుండాల మండల పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మండల నాయకత్వం ప్రెస్ మీట్ పెట్టి మా కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా మా నియోజకవర్గ శాసనసభ్యులను, రాష్ట్ర మంత్రివర్యులను, ముఖ్యమంత్రిని కూడా వారి స్థాయిని మించి విమర్శించడం ఏదైతే ఉందో అది చాలా క్షమించరాని విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ స్థాయిని మీరు గుర్తుపెట్టుకొని విమర్శ మరి న్యాయబద్ధమైనటువంటి విమర్శ లేకోకుండా చేస్తే ఈ గుండాల మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి పద్ధతులలో స్పందించాల్సి ఉంటుంది. అలా కాకుండా తమకు తెలిసినటువంటి పద్ధతులలో భావ్య ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పంపిస్తే జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ జిల్లాలో వారి మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారు దమ్మున్న మొగోడు అనే పదం వాడడం జరిగింది. ఈ పదం వాడడం అంటేనే ప్రజాస్వామ్యయుతమైన పదం కాదు. అయినా మేము సమాధానం చెప్పాలి కాబట్టి చెబుతున్నాం. రేగా కాంతారావు నైతిక ఆరోపణలు ఎదుర్కొంటూ రేపై రుజువైతే కటకటాల మధ్యకు పోయేటువంటి స్థితిలో ఉన్నాడు. వాస్తవంగా దమ్మున్న నాయకుడు, దమ్మున్న మొగోడని పదాలు వాడడం కాదు. గత ఎన్నికలలో 10 అసెంబ్లీ స్థానాలని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ గేటు తాకనీయకుండా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని గెలిపించినటువంటి దమ్మున్న నాయకుడు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మండల నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో పాయం గారి దగ్గర నుంచి తీసుకొని వచ్చినటువంటి పుస్తకాలలో ఒక పేజీలు వాళ్ళు అలాంటి వ్యక్తులు పాయం గారిని ఈరోజు విమర్శించడం అనేది చాలా ఆశాస్పదంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మొగోడు అదే రేవంత్ రెడ్డి గారిని, పొంగులేటి గారిని రాజకీయంగా ఎదిరించాలంటే ఓన్లీ రేఖాంతరావు గారు మొగోడు అని చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే గతంలో 2023 ఎలక్షన్లో ఒక్కరినంటే ఒక్కరిని బీఆర్ఎస్ గేటు దాటినేనని చెప్పిన విధంగా 10 ఎమ్మెల్యేలని ఒక్కరిని కూడా టీఆర్ఎస్ పార్టీ కండవతోటి అసెంబ్లీ గేటు దాటనేని ఘనత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది. అలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి మీది కాదనేది నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ మా ఎమ్మెల్యే గారు తట్టం మట్టి కూడా పోయలేదని చెప్పి మండల నాయకులు మాట్లాడడం జరిగింది. అదే మండల నాయకులతోటి ఈ ఏరియాలో లింక్ రోడ్లు మొత్తం వేయించింది ఎమ్మెల్యే గారు. అదే మండల నాయకులు మాట్లాడినటువంటి మండల నాయకులతోటి అప్పుడు గతంలో పాయం గారితో ఉంటే ప్రతి ఒక రాజకీయంగా నిలబెట్టింది పాయం గారి. అది మర్చిపోయి ఇలా ఎమ్మెల్యే గారు ఏం చేయలేదంటే ఇలా శివనగూడెం ఆర్ఎన్బి రోడ్ నుంచి వెళ్ళి ఇప్పలగుంపు ₹1 కోటి వ్యయంతో రోడ్డు నిర్మించిన ఘనత పాయం గారి. అలాగే నాకు జగ్గుతండ నుంచి లక్ష్మీదేవిపల్లి ఆ రోజు మెమోరాండాలు ఇయ్యటం ఇచ్చి ఇసికిపోయిన జగ్గుతండ లక్ష్మీదేవి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పొంగులేటి శ్రీరన్న సారథ్యంలో పాయం గారి యొక్క సారథ్యంలో
2 కోట్ల రూపాయలతోటి ఆ రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా రోడ్లు, సీసీ రోడ్లు కానీ, వీధి రోడ్లు, చెక్ డ్యామ్లు అనేటి మన పడుగొనగూడెం, పోతిరెడ్డిగూడెం, ముత్తాపురం 5 చెక్ డ్యామ్లు నిర్మించి 10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఘనత పాయం గారు. అలాంటి వ్యక్తిని విమర్శించడం నీ స్థాయి కాదని నేనైతే సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి అభివృద్ధిని చూద్దాం, ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి, 3 సంవత్సరాల్లో జరిగినటువంటి కాంగ్రెస్ ప్రజాపాలన అభివృద్ధి చూద్దాం. ఒకసారి నువ్వు మాట్లాడినటువంటి వ్యక్తి, మట్టి పోయిన వ్యక్తివి, రా ప్రజల్లోకి, గుండాల మండలం సెంటర్లో కూర్చొని డెబిట్ పెట్టుకుందాం. ఎవరు మట్టి పోశారు? గతంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నువ్వు ఇయ్యాలంటే నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే ఇచ్చావు. ఈ రోజు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇందిరమ్మ ఇల్లులు మొత్తం కూడా ఈ ప్రజాపాలనలో ప్రతి పేదవాడికి అందింది. 5 లక్షల రూపాయలతో ఇల్లు తీసుకొని అందరూ శంకుస్థాపన చేసుకొని ఇంట్లో చేరినటువంటి ఘనత, ఇంట్లో చేరినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీద రిబ్బన్ కట్ చేయించుకొని చేరినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది. అది నువ్వు మాట్లాడడం అనేది ఈ యొక్క విజ్ఞతకి వదిలేస్తున్నావు. ఇలాంటి విమర్శలు మా ఎమ్మెల్యే గారి పైన కానీ, పొంగులేటి సీనన్న పైన కానీ, 2 ఉమ్మడి జిల్లాల టైగర్ ఎవరైతే ఉన్నారో పొంగులేటి సీనన్న మీద చేసినటువంటి వాక్యాలు నువ్వు వెనక్కి తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇది సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది.